డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ మేబీ ఈ టర్మ్ ఎవరికి తెలీదు. సో బేసిక్‌గా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి వీటిలో? బేసిక్‌లీ ఆస్టియోమా అంటే ఒక చిన్న బెనైన్ ట్యూమర్, నాన్ క్యాన్సరస్. సో ఓకే. నాన్ క్యాన్సరస్ కాకపోతే బోన్ లోపల ఒక చిన్న నైడస్, అంటే చాలా చిన్నది ట్యూమర్. బట్ ఓకే. బికాజ్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనుకోండి, ఒక ట్రాన్స్మిటర్ కెమికల్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్న నర్వ్ ఫైబర్స్ అన్నిటిని ఇరిటేట్ చేస్తున్నందువల్ల విపరీతమైన పెయిన్. ఓకే. బట్ ఈ పెయిన్లో కూడా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్గా ఉంటుంది. అన్లైక్ ఇప్పుడు మనకు పొద్దానక నొప్పి ఉంటుంది, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో కానివ్వండి, పొద్దానక నొప్పి ఉంటుంది, యాక్టివిటీ చేస్తే నొప్పి ఉంటుంది. ఇందులో స్పెసిఫిక్ దీనిది ఏంటి అంటే చక్కటి నిద్ర. ఓకే. నైట్ 2 to 5, ఏదైతే ఉదయం 2 to 5 అంటాం, అవును. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ స్లీప్ నార్మల్గా ఒక yeah. హ్యూమన్కి. ఆ టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. దానివల్ల పేషెంట్స్ పాపం నిద్రలేస్తారు. మళ్ళీ చక్కటి ఏదో మెడికేషన్, పెయిన్ కిల్లర్ ఏది వేసుకున్నా తగ్గిపోతుంది. కొందరు తిరుగుతారు, నడుస్తారు, మసాజ్ చేసుకుంటే తగ్గిపోతుంటుంది. ఓకే, దీని క్యారెక్టర్ అది. స్పెసిఫికలీ బెస్ట్ టైమ్ ఆఫ్ ది స్లీప్, మనం రెస్ట్లో ఉన్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయటమే దీని హాల్ మార్క్. ఓకే. సో ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది? జనరలీ అగైన్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్. ఓకే. జనరల్గా నేను చూసిన పాపులేషన్, మేము రెగ్యులర్గా చూసేది అప్ టు 25, బట్ అగైన్ చిల్డ్రన్లో లిటిల్ మోర్ కామన్ దాన్ ది అడల్ట్. ఓకే. అట్లా వాట్ ఆర్ ద సింప్టమ్స్ సార్? అసలు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? పెయిన్ అయినా దీని సింప్టమ్ కూడా? పెయినే మెయిన్గా పెయిన్. అండ్ స్పెసిఫికలీ అడిగేది కూడా, వాళ్ళు చెప్పేది కూడా వెరీ టిపికల్గా చెప్తారు. ఓకే. నైట్ నిద్రపోవాలంటే భయం అవుతుంది. ఓకే. సో జనరల్‌గా పెయిన్ అంటే మీరు నైట్ టైమ్ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్‌గా క్రాంప్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళు పట్టేస్తూ ఉండడం అలా చెప్తుంటారు. అదే ఇది ఒకటే అంటారా? లేదు, కాలు పట్టేయటము, క్రాంప్ రావటము మీకు కాస్త సేపట్లో రిలీజ్ అవుతుంది. బట్ ఇది ఒక షార్ప్ పెయిన్, ఏదో గుచ్చినట్టుగా. పెయిన్ అంటే ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉంటుందా లేదా ఆ ప్లేస్లోనే ఎక్కడైతే ట్యూమర్ ఏది ఉంటుందో, Okay, సపోజ్ okay. మనము థైలో ఉన్నది అనుకుందాం, Okay. ఈ ఏరియాలో గబుక్కన ఇట్లా లేపేస్తుంది మన నిద్ర నుంచి. ఆహా. అంత షార్ప్ పెయిన్ ఉంటుంది, పేషెంట్ లేవాల్సింది.